స్మగ్లింగ్ కస్టమ్స్ ఆఫీసర్స్కు దొరకకుండా కొందరు గూడ్స్ను దేశాలు దాటించడానికి ట్రై చేస్తుంటారు. దీంతో ఓవర్ నైట్లో కోట్లు సంపాదిస్తుంటారు. టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో ఆఫీసర్స్ చాలామంది స్మగ్లర్స్ను పట్టుకోగలుగుతున్నారు. కానీ కొందరు మాత్రం ఈ ఆఫీసర్స్ కళ్ళు కప్పి స్మగుల్ చేయడానికి కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొస్తుంటారు. అలా కొందరు ట్రై చేసిన కొన్ని డిఫరెంట్ ఐడియాస్ను ఈ వీడియోలో చూద్దాం. స్మగ్లింగ్ యూజింగ్ ఫుడ్ ఐటమ్స్ను పెద్దగా చెక్ చేయరన్న డైలమాలో కొందరు వాటి లోపల ఉన్న స్పేస్లో క్యాష్ను స్మగుల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ కస్టమ్స్ ఆఫీసర్స్కు ఒకరి మీద డౌట్ అంటూ వస్తే మాత్రం ఏ ఒక్క ఐటెం వదలకుండా వాళ్ళను కంప్లీట్గా సర్చ్ చేస్తారు. అలా బయటపడినవే ఈ ఇన్సిడెంట్స్. ఫారిన్ కరెన్సీ నోట్స్ను చిన్నగా రోల్ చేసి పీనట్స్లో పెట్టి మళ్ళీ వాటిని గమ్తో నీట్గా అతికించేశారు. చాలా క్రియేటివ్గా ఆలోచించారు, కానీ కస్టమ్స్ ఆఫీసర్స్ మాత్రం వాళ్ళని పట్టేశారు. అసలు ఒక్కో పీనట్లో నోట్స్ అరేంజ్ చేయడానికి ఎంత టైం పట్టిందో. మీది మామూలు డెడికేషన్ కాదు భయ్యో. ఇంకొకడేమో బనానా లోపలి పండు తీసేసి అందులో క్యాష్ పెట్టి స్మగుల్ చేస్తూ దొరికిపోయాడు. ఆ బనానాస్కు టేప్ చుట్టుండడంతో ఆఫీసర్స్కు డౌట్ వచ్చి వాటిని ఓపెన్ చేస్తే వాటిలో ఉన్న నోట్ల కట్టాలన్నీ బయటపడ్డాయి. వాటి వర్త్ అరౌండ్ 45 lakhs అని చెప్పారు. నీ బనానా ఐడియా బాగానే ఉంది, కానీ ఒక బనానాకు టేప్ చుట్టి పెడితే ఎవరికైనా డౌట్ రాకుండా ఎలా ఉంటుంది భయ్యా? ఖచ్చితంగా దొరికిపోవడానికే ప్లాన్ చేసినట్టుంది ఇదైతే. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. ప్రిజన్ బ్రేక్. ప్రిజన్ నుండి తప్పించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు బయటున్న వారి హెల్ప్ తీసుకుంటుంటారు. అలాంటి ఇన్సిడెంటే ఒకటి 2011లో మెక్సికోలో చోటు చేసుకుంది. మరియా డెల్మా అహోనా అనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ హాన్ రమేరిస్ టికరీనాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేసి జైలు నుండి బయటకు తీసుకురావాలనుకుంది. 2007లో ఇల్లీగల్ ఆర్మ్స్ పొజెషన్ కేసులో రమేరిస్ 20 years ప్రిజన్లో సర్వ్ చేయాల్సి వచ్చింది. అది నచ్చని తన గర్ల్ ఫ్రెండ్ రమేరిస్ను ఎలాగైనా సరే బయటకు తీసుకురావాలనుకుని తన సూట్ కేసుకు పని చెప్పింది. పర్సనల్ రీజన్తో రమేరిస్ను జైల్లో మీట్ అయ్యాక అతన్ని ఆ సూట్ కేసులో ఉంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేసింది. జైలు నుండి సూట్ కేసుతో బయటకు వస్తున్నప్పుడు ఆమె చాలా నర్వస్గా కనిపించడంతో పోలీసులు ఆమెను అనుమానించారు. ఇంకా ఆ సూట్ కేసు కూడా లావుగా అనిపించడంతో దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో రమేరిస్ ఉన్నట్టు తెలిసింది. ఇంకేముంది, మళ్ళీ రమేరిస్ను వెంటనే తన సెల్కు తరలించారు. ఇంకా ఆమె మీద కూడా కేసు ఫైల్ చేశారు. మొత్తానికైతే ఇప్పుడు ఇద్దరూ కలిసి జైల్లో టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. 94 ఐఫోన్స్. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్స్కున్న క్రేజ్ గురించి తెలిసిందే. బార్డర్స్ దగ్గర మోస్ట్ స్మగుల్డ్ ఐటమ్స్ లిస్ట్లో ఐఫోన్ కూడా ఒకటి. 94 ఐఫోన్స్ను క్యారీ చేస్తున్న ఒకతను చైనీస్ బార్డర్ దగ్గర అరెస్ట్ అయ్యాడు. చైనాలోకి ఎంటర్ అవుతున్న ఒకతని వాకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండడంతో పోలీసులకు డౌట్ వచ్చి అతన్ని చెక్ చేశారు. బాడీ సర్చ్ చేశాక అతన్ని చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. లెగ్స్ నుండి చెస్ట్ దాకా అతని బాడీ మొత్తాన్ని ఐఫోన్స్తో కవర్ చేసేశాడు. ఆఫీసర్స్ ఆ మొబైల్స్ అన్నింటినీ సీజ్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేశారు. అన్ని మొబైల్స్తో నీకు నార్మల్గా నడవడమే చేతగానప్పుడు ఇంకా బార్డర్ సెక్యూరిటీ చెక్ నుండి ఎలా తప్పించుకోగలను అనుకున్నావు భయ్యా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? పైథాన్స్ అండ్ బాడీ. ఇలా గూడ్స్నే కాకుండా మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కొన్ని యానిమల్స్ని కూడా స్మగుల్ చేస్తుంటారు. నార్వేకు చెందిన ఒకతను 14 పైథాన్స్ ఇంకా కొన్ని అరుదైన రెప్టైల్స్ను స్మగుల్ చేస్తూ కస్టమ్స్ ఆఫీసర్స్కు దొరికిపోయాడు. అతని లగేజ్ బ్యాగ్ మీద ఒక అరుదైన స్పైడర్ కనిపించడంతో ఆఫీసర్స్ అతన్ని కంప్లీట్గా సర్చ్ చేశారు. పైథాన్స్ను సాక్స్లో రోల్ చేసుకుని ఆ సాక్స్ను అతని చెస్ట్కు టేప్ చేసుకున్నాడు. ఇంకా రెప్టైల్స్ను చిన్న చిన్న బాక్సెస్లో ప్యాక్ చేసి వాటిని అతని కాళ్లకు అతికించుకున్నాడని తెలిసింది. కస్టమ్స్ ఆఫీసర్స్ అతన్ని పోలీస్ కస్టడీకి అప్పగించి వాటన్నింటినీ అనిమల్ కేర్కు షిఫ్ట్ చేశారు. కానీ వాడు మాత్రం 24 లైవ్ అనిమల్స్ను బాడీకు తగిలించుకుంటే కస్టమ్స్ ఆఫీసర్స్ కనిపెట్టకుండా ఎలా ఉంటారనుకున్నాడో ఏంటో మరి. గోల్డ్ స్మగ్లింగ్. ఏషియన్ కంట్రీస్లో గోల్డ్కున్న డిమాండ్ చాలా ఎక్కువ. చాలాసార్లు మనం ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసెస్ గురించి వింటూ ఉంటాం. ఇతను చిన్న చిన్న గోల్డ్ పెలెట్స్ను అతని షర్ట్లోకి స్టిచ్ చేసుకొని స్మగుల్ చేస్తూ ఉండగా దొరికిపోయాడు. బంగ్లాదేశ్లోని షార్జాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇతనితో పాటు కలిసి స్మగుల్ చేస్తున్న ఇంకొందరు కూడా దొరికిపోయారు.
వాళ్ళు కూడా వాళ్ళ షర్ట్స్ ఇంకా షూస్లో గోల్డ్ను స్మగుల్ చేస్తూ దొరికిపోయారు. కస్టమ్స్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర నుండి దాదాపుగా 2.5 కేజీల వర్త్ గోల్డ్ను సీజ్ చేశారు. ఎంతైనా మీరు గోల్డ్ను మనుషులకు కనబడకుండా దాచుకున్నంత మాత్రాన మెటల్ డిటెక్టర్స్ ఏమైనా నిద్రపోతుంటాయి అనుకున్నారా భయ్య? అంటే అది రే రామ్ ద హ్యూమన్ సీట్. అప్పుడప్పుడు మనుషులను కూడా ఇల్లీగల్గా బార్డర్ దాటించడానికి ట్రై చేస్తుంటారు. అలా ట్రై చేసిన ఒక క్రియేటివ్ ఐడియానే ఇది. ఒకతను కారులోని సీట్ను రిమూవ్ చేసి స్పెషల్గా డిజైన్ చేసిన ఫ్రేమ్స్ హెల్ప్తో అతనే ఒక సీట్లా మారిపోయాడు. కార్ సీట్లా బ్లెండ్ అయిపోయి మెక్సికో నుండి యునైటెడ్ స్టేట్స్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు. ఈ పిక్ను ఒకసారి చూస్తే అతని క్రియేటివిటీ ఏంటో అర్థమవుతుంది. చాలాసేపటి వరకు ఆ హీట్ను ఇంకా అన్కంఫర్టబుల్ పొజిషన్ను బేర్ చేయగలిగాడు, కానీ బార్డర్ ఆఫీసర్స్ కళ్ళ నుండి మాత్రం తప్పించుకోలేకపోయాడు. వాళ్ళు ఆ కార్ను నార్మల్గా చెక్ చేసి ఈజీగా పాస్ చేయిస్తారనుకున్నాడు, కానీ వాళ్ళు దాన్ని తరువుగా చెక్ చేయడంతో అతని ప్లాన్ ఫెయిల్ అయింది. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్నీ కామన్గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. సిగరెట్స్ ఇన్ ట్రీ ట్రంక్స్. కొన్నిసార్లు కొందరు చాలా క్రియేటివ్ ఐడియాస్తో ముందుకు వస్తుంటారు. నార్మల్ ట్రీ ట్రంక్స్కు అంత సెక్యూరిటీ చెక్ ఉండదని తెలుసుకొని వాటిలో సిగరెట్స్ను స్మగుల్ చేయడానికి ట్రై చేశారు. అదెలా అనుకుంటున్నారా? రష్యాలో కొందరు కొన్ని ట్రీ ట్రంక్స్ను నీట్గా ఎంటీ చేసి వాటి మధ్యన సిగరెట్స్ ఉంచారు. తర్వాత వాటిని క్లీన్గా వుడ్తో కవర్ చేసి అవి నార్మల్ ట్రీ ట్రంక్స్లా కనపడేలా తయారు చేశారు. ఈ సిగరెట్స్ ఉన్న వాటిని రియల్ ట్రీ ట్రంక్స్తో కలిపేసి ట్రైన్స్లో ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన బార్డర్ చెక్ను మాత్రం దాటలేకపోయారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రైన్ను ఆపి మరీ ఆ ట్రంక్స్లో ఉన్న సిగరెట్స్ను బయటకు తీశారు. 2017లో రొమానియాలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఇంకా ప్రపంచంలోని చాలా చోట్ల ఇలాంటి సిమిలర్ ఐడియాతో స్మగ్లింగ్స్ జరుగుతున్నాయని రిపోర్ట్ అయింది. ఆల్కహాల్ పైప్ లైన్. జనరల్గా ఆల్కహాలిక్ బెవరేజెస్ను ఒక కంట్రీ నుండి మరో దగ్గరకు స్మగుల్ చేయడం గురించి వినే ఉంటారు. అలా కొన్ని కేసెస్ స్మగుల్ చేయడం టైం వేస్ట్ పని అనుకున్నాడో ఏమో, కానీ ఒకతనే ఎవరో ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో ముందుకొచ్చాడు. డైరెక్ట్గా 2 దేశాల మధ్యనే ఆల్కహాల్ పైప్ లైన్ వేసేశాడు. ఆ ఏరియాలో ప్యాట్రోలింగ్ నిర్వహిస్తున్న యుక్రేనియన్ బార్డర్ గార్డ్స్కు అక్కడే ఉన్న రివర్లో ఒక పాలీ ఎథిలీన్ పైప్ లాంటిది కనిపించింది. వాళ్ళు ఆ పైప్ లైన్ ఏంటని అనలైజ్ చేశాక అది ట్రాన్స్నిస్ట్రియా నుండి యుక్రెయిన్కు ఆల్కహాల్ సప్లై చేయడానికి వేసిన పైప్ లైన్ అని బయటపడింది. దాదాపుగా 1/2 కిలోమీటర్ లెంత్ ఉన్న ఈ పైప్ లైన్ యుక్రెయిన్లోని ఒక విలేజ్కు కనెక్ట్ అవుతున్నట్టు గుర్తించారు. వెంటనే దాన్ని డిస్మాంటిల్ చేసి అక్కడ నుండి సేఫ్గా డిస్పోజ్ చేసేశారు. ఇంతవరకు దాని నుండి ఆల్కహాల్ను ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేది తెలియలేదు. వాళ్ళకే తెలియకుండా ఇంత పెద్ద పైప్ లైన్ను ఎలా వేయగలిగారని కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా షాక్ అయ్యారు. బర్డ్ స్మగ్లర్స్. పోస్టల్ సర్వీసెస్ లేని టైంలో పిజన్స్ హెల్ప్తో లెటర్స్ను డెలివర్ చేసేవారు. ఈ కాలంలో నార్మల్ పీపుల్ పిజన్స్ను వాడడం మానేశారు, కానీ స్మగ్లర్స్ మాత్రం వీటిని తెలివిగా వాళ్ళ పనులకు వాడుకుంటున్నారు. 2015లో పోలీస్ ఆఫీసర్స్ జైల్లోకి వస్తున్న ఒక పిజన్ను పట్టుకున్నారు. దాని మీద ఉన్న ఒక పౌచ్లో నార్కోటిక్స్ ఉన్నట్టు గుర్తించారు. ఎవరో బయట నుండి ఈ పిజన్స్ను జైల్లోకి నార్కోటిక్స్ డెలివర్ చేసేలా ట్రైన్ చేసి పంపారని చెప్పారు. కువైట్ బార్డర్లో కూడా ఇలాంటి ఒక పిజన్ పట్టుబడింది. ఎవరో కొన్ని ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ను ఒక ప్యాకేజ్లో ఉంచి దానికి కట్టేశారు. పిజన్ కలర్లోకి బ్లెండ్ అయ్యేలా అదే కలర్ ఉన్న ఒక పౌచ్ను యూజ్ చేశారు, కానీ అది కూడా బార్డర్ సెక్యూరిటీకు దొరకకుండా ఆపలేకపోయింది. పిజన్స్ను ట్రైన్ చేయడం ఒక కష్టమైన పనైనా ఆ ప్యాకేజ్ను ఎవరు పంపారనేది పోలీస్ ట్రాక్ చేయలేకపోవడం వీటిని వాడే స్మగ్లర్స్కున్న ఒక మెయిన్ అడ్వాంటేజ్. And that's it for this video, guys. Do comment out the one which you found most creative. If you like the video, please leave a like and consider subscribing to the channel. See you again in our next video. Thank you.